హాయ్ అండి, ఈరోజు నేను మీకు చపాతీలోకి ఆలు కుర్మా కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసింది ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, పచ్చెనపప్పు వేసుకొని వేయించుకోవాలండి. అవి పోపు దినుసులు అంటారు కదా, అవి వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, మీడియం సైజ్ ఉల్లిపాయ. ఇవి కొద్దిగా వేగనివ్వాలండి. ఇవి కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం టమాటీ ముక్కలను అయితే వేసుకోవాలి. టమాటీలని నేను 2 టమాటీలు తీసుకున్నానండి. టమాటీ ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటీ కూడా మనం బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, మగ్గడానికి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. వేసుకొని బాగా వేగనివ్వాలి. చూసారు కదా, బాగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులోని మనం ఇలాగా ఉడికించిన బంగాళదుంపల్ని ముందుగానే మనం బంగాళదుంపల్ని ఉడికించుకోవాలండి. ఉడికించుకొని పైన పొట్టంతా తీసుకొని ఇలా మొత్తం దుంపలన్నింటినీ కూడా ఇలాగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ముద్దలా చేసుకోవాలండి. లేదు అని అంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా సరే మీకు నచ్చితే చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటే మనకి గ్రేవీగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి. కాబట్టి ఇప్పుడు ఈ దుంపంతా కూడా వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు అయితే వేగనివ్వాలండి. ఒక్క 2 నిమిషం బాగా ఈ ఉప్పు, కారం, మసాలా అంతా కూడా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందాక కొద్దిగా మనకి ఉల్లిపాయ టమాటీ మగ్గేంత వరకే మనం సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ కొద్దిగా చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా అంటే ఓన్లీ చెక్క, లవంగం, యాలక్కాయలు అంతేనండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మసాలా పట్టే వరకు. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని గ్రేవీ బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చపాతీలోకి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.